గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తారాబలం కుదిరింది, చంద్రబలం కలిసింది. అభిజిత్ లగ్నం మెరిసి మురిసిపోయింది. మృగశిర నక్షత్రయుక్తమైన అపరాహ్న సమయాన బాలరాముడు గర్భాలయంలో ప్రతిష్ఠితుడవుతున్నాడు. అది అమృత సిద్ధి కలిగించే యోగదాయకమైన శుభ సమయంగా భావిస్తున్నారు. దీంతో సాకేతపురం సందడిగా మారింది. సరయూ తీరంలో భక్తజన సందోహం అలలు అలలుగా తరలి వస్తోంది. ప్రపంచమంతా ఆ రామచంద్రుని దివ్య వైభవాన్ని, అయోధ్యలో జరుగుతున్న ప్రతిష్టాపన వైభోగాన్ని చూసి తరించిపోతోంది. ఆలయ నిర్మాణంలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయని తెలిసి ఔరా అంటోంది. ప్రతిష్ఠ కోసం ఎన్నో విగ్రహాలను పరిశీలించి చివరకు అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహానికి ఆలయ కమిటీ ఆమోదం లభించింది. ఆ విగ్రహ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడు నీలమేఘశ్యాముడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఓ అవతార పురుషుడు. ఆయనకు నెలవైన అయోధ్య నగరం అపర వైకుంఠం, సకల దేవతల సంచార ప్రాంతం. ముక్కోటి దేవతలు ఇప్పుడు అక్కడే కొలువయ్యారా అన్న భావనను కలిగిస్తున్న దివ్య క్షేత్రం. అక్కడ కాలు మోపితే చాలు ఓ అవ్యాజమైన మధురానుభూతి. స్వామివారిని దర్శించాలన్న ఆతృత భావన. ఎక్కడ చూసినా చెట్టు పుట్ట కొండ కోన, దేనిని వీక్షించినా ఆ రామచంద్రుని స్వరూపమే దర్శనమిస్తుంది. ప్రతి మదిలో ఆ సుందర ఆకారం కదలాడుతూనే ఉంది. రామనామం కర్ణపేయంగా వినిపిస్తూనే ఉంది. అక్కడ వీచే వాయువులు ఆ రాముని స్పర్శ కోసం తెగ ఉబలాట పడుతున్నాయి. సమస్త ప్రకృతి శక్తులు రామయ్య సేవలో తరించాలని ఆరాటపడుతున్నాయి. సరయూ నదీ జలాలు బాలరాముడి అభిషేకంలో పునీతం కావాలని అభిలాషిస్తున్నాయి. ఇక్ష్వాకు వంశ సంజాతులంతా తమ వంశాంకురానికి జరుగుతున్న వేదోక్త క్రియలను తిలకించేందుకు అక్కడ కొలువయ్యారా అనిపిస్తుంది. రామాయణ మహాకావ్యంలో ఆ వాల్మీకి మహర్షి వర్షించిన దానికంటే అయోధ్య కోసల సామ్రాజ్య వైభవాన్ని మరింత సుందరంగా ఇనుమడింపచేస్తోందా అనిపిస్తోంది. తులసీదాస్ విరచించిన రామచరితమానస్లో మాదిరిగా అయోధ్య నగరం ముస్తాబైందా అన్న అనుభూతి కలుగుతోంది. ప్రతిష్టకు రామయ్యను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. చతుర్వేద పారాయణలు, రామనామ జపాలు, యజ్ఞ యాగ క్రతువులు, సాంస్కృతిక దీప్తులతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అసలు అక్కడ ప్రతిష్ఠ చేసేందుకు ఆలయ కమిటీ అనేక విగ్రహాలను పరిశీలన చేసింది. చివరకు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్, కేఎల్ భట్ రూపొందించిన బాలరాముని విగ్రహానికి ఆమోదముద్ర వేశారు. రాముని దైవత్వం కళ్లకు కట్టినట్టుగా కనిపించే ఆ విగ్రహం 4.5 అడుగుల ఎత్తులో రూపొందించారు. కోదండాన్ని ధరించి దైవత్వం మూర్తీభవించే బాలరాముడు, ఆయనకు వామభాగంలో సౌమ్య రూపిణిగా సీతమ్మవారు, దక్షిణ భాగంలో లక్ష్మణస్వామి కొలువై ఉండగా రామసేవలో హనుమంతుడు కూడా దర్శనమిస్తాడు. శ్యామవర్ణంలోని స్వచ్ఛమైన మక్రానా మార్బుల్తో ఈ విగ్రహాలను తయారు చేశారు. ప్రస్తుతం తాత్కాలిక ఆలయంలో ఉన్న పాత విగ్రహాలను కూడా గర్భాలయంలో ఉంచాలని నిర్ణయించారు. వీటిని ఉత్సవ విగ్రహాలుగా అర్చిస్తారు. బాలరాముని విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్. రాముని విగ్రహం తయారీతో ఆయన దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ కలిగిన శిల్పిగా మారిపోయారు. ఉన్నత చదువులు చదివిన ఆయన వారి వంశీకులు చేపట్టిన శిల్ప వృత్తినే తన జీవనంగా ఎంచుకున్నారు. 2008 నుండి పూర్తిగా శిల్ప వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఏదైనా హృదయంగా, సృజనాత్మకంగా ఆలోచన చేయడమే ఆయనకు ఈ రోజున అఖండ పేరు ప్రతిష్టల్ని తెచ్చిపెట్టింది. ఆయనలో ఉన్న కళా నిపుణతే ఆయనకు ఎన్నో పురస్కారాల్ని తెచ్చిపెట్టాయి. ఆరితేరిన శిల్పిగా నిలబెట్టాయి.
ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే శ్రీరామనవమి సందర్భంగా ఓ అపూర్వ దృశ్యం అయోధ్యలో కనువిందు చేయబోతోంది. ఆ దృశ్యం భారతీయ శిల్ప కళా వైశిష్ట్యానికి అద్దం పడుతుంది. నవమి పర్వదినం రోజున గర్భాలయంలో ఉన్న బాలరాముని నుదిటిన సూర్యకిరణాలు ప్రసరించబోతున్నాయి. దీనిని సూర్యకిరణ తిలకంగా భావిస్తారు. ఈ ప్రక్రియ కూడా అభిజిత్ లగ్న సమయంలోనే ఏర్పడడం విశేషం. ఇలాంటి ఎన్నో విశేష విశిష్టతలకు అయోధ్య కేంద్రంగా మారుతోంది.